నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు. ఏదో స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా. తర్వాత ఆవిడ ఫ్రెష్ అప్ అయిపోయి ఆడుకొని గడుకున్నప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం. అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేశాను. సో ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడ పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు. సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు, బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు. ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుందిగా ఇప్పుడు. ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది అంటారు డాక్టర్ అంటే మీకు టెన్షన్ కదా అన్నారు. డాక్టర్ అంటే నాకు 10 సన్స్ అన్నాను. టెన్షన్ కాదు, 10 సన్స్. ఈరోజు నేను ఎక్కడైనా నేను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు ఉన్న కూతురే. అవును. బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం, చూసుకోవడం. అంటే జనరల్లీ పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దేర్ టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్. అది రావాలి. మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు. నన్ను చూసుకో, నాకు అది ఇది నన్ను చూడట్లేదు చెప్పడం కాదు. అది మనసాగా రావాలి. దానికి మనం ముందే దానికి ఏంటంటే మనం ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం, స్కూలు మంచిది, ఫుడ్, బయటికి తీసుకెళ్ళడం, టైం స్పెండ్ చేయడం. అండ్ ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు నానమ్మ ఉండేవారు, తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు, ట్రైన్ చేసేవారు. అవును. ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి దూరం పెట్టాము, ఇంట్లో ఎవరు లేరు, లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. సార్ ఇంట్లో మనమే ఉండట్లేదు కదా, మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ నైబర్ పిల్లలు ఎలా తెలియదు, లేదు ఫ్రెండ్స్, వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలియదు. సో ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి, ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో 50%. చెప్పాలి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన అప్పుడు ఇవ్వాలి.